లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి తపనతోనే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీకారం చుట్టడం, అందులో భాగంగా పిలిచిన మీదటనే ఇటు ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, మేధావులు కానీ, వాళ్ళతో పాటు పౌర హక్కుల సంఘాలు కానీ, ఇటు అధ్యాపకులు కానీ, చట్టసభలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, పేరెంట్స్ అసోసియేషన్ కానీ, వైద్యులు, డాక్టర్లు, విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమానికి చేసినందుకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ధర్నాలు, నిరసనలు అన్నీ జరుగుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్టైనా లేకుండా మీ పని మీది, మా పని మాదే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఒక పక్క ప్రైవేటైజేషన్కి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం, వాటిని ఫైనలైజ్ చేసేస్తాం, దాని ద్వారా అనుకున్నటువంటి విధంగా మేము ముందుకు వెళ్తాం తప్ప మీరు ఏది మాట్లాడినా సరే చెమిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది తప్ప మా పని మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఒక లక్ష్యంతో వచ్చినటువంటివి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా పనిచేశాను. అనేక సందర్భాల్లో ఆయన దగ్గర కూర్చొని సమీక్ష సమావేశాలు నిర్వహించాడు. వచ్చినటువంటి ఆలోచన ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు పెట్టాలంటే ప్రతి జిల్లాలో ఎక్కడైతే మెడికల్ కాలేజీ లేదో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలతో సహా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం మనం కోవిడ్ లాంటి వ్యాధులు, విపత్తులు చూసాం. అటువంటి సందర్భాలలో మీకు చూస్తే కోట్ల రూపాయలు ఉండేటువంటి వాడు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ కోసం లేక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని చూసాం. ఎంతమందో ఫోన్లు చేసేవాళ్ళు, ఎంత కావాలన్నా ఖర్చు పెట్టుకుంటాం, మమ్మల్ని ఆసుపత్రిలో చేర్చండి, మమ్మల్ని కాపాడండి, మాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పి పాపం ఒక విధంగా చెప్పాలి అంటే దారుణమైనటువంటి పరిస్థితులు. ఆ రోజు మనం ఒక్కసారి ఊహించుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ఆసుపత్రులే లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులాగే ఉంటే ఎంతమంది రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళ ఒక్కసారి మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటివి ఎప్పుడైనా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఏర్పడితే ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి వైద్యం అందించాలి. వైద్యం అందించాలంటే నిష్ణాతులైనటువంటి వైద్యులు ఉండాలి, దానితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు 17 ఆసుపత్రులు, 1-2 కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతుంటాయి, మాకు ఆసుపత్రులు ఇవ్వండి, మాకివ్వండి అని చెప్పి ఈరోజు అడిగేటువంటి పరిస్థితుల్లో 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే 7 దాదాపుగా పూర్తయ్యాయి, 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలినటువంటి 10 కూడా వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉందని చెప్పారు, మంచిదే ఈరోజు, ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కాబట్టి. కానీ ఈరోజు ఆయన విజన్ ఏమైంది, ఎందువల్ల ఎవరి ప్రలోభాలకి గురై ఈరోజు వాటిని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటిది ప్రధానంగా ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చి మా బిడ్డలు వైద్య విద్య అభ్యసించేటువంటి అవకాశం కోల్పోతున్నారు, ఈ పేదవాడికి వైద్యం అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాస్తవం, ఇద్దరు సర్వోదయ కాలేజీలో ప్రొఫెసర్లుగా పనిచేశారు, దశరథరామయ్య గారు, రామ్మోహన్ రెడ్డి గారు. నేను 2 కాలేజీలో చదివాను. విఆర్ కాలేజీలో చదివాను 1 సంవత్సరం, సర్వోదయ కాలేజీలో చదివాను. విఆర్ కాలేజీలో 10th క్లాస్లో నాకు ఫస్ట్ క్లాస్ వస్తే సీటు ఫస్ట్ లిస్ట్లో రాలేదు, సెకండ్ లిస్ట్లో రాలేదు, థర్డ్ లిస్ట్లో కూడా రాలేదు. మా తండ్రి గారు వెళ్ళి భక్తవత్సల రెడ్డి గారి దగ్గర, అయ్యా సీట్ ఇప్పించండి, విఆర్ కాలేజీలో చదువుకుంటాడంటే సీట్ వచ్చింది. అంటే విఆర్ కాలేజీ, సర్వోదయ కాలేజీ అనేటువంటి ఎంత ప్రెస్టీజియస్గా ఉండేటువంటి కాలేజీలో నెల్లూరు జిల్లాలో అటువంటి కాలేజీలు ఈరోజు మసకబారిపోయే వాటిని పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడు. అంటే ఏ రోజైతే విద్యారంగం ప్రైవేట్ రంగం అయిపోయిందో దానికి సంబంధించినటువంటి పాపం ఈరోజు విద్య దాదాపుగా వ్యాపారంగా మారిపోయింది. అంబేద్కర్ గారు చెప్పాడు, విద్య వైద్యం అనేటువంటిది ప్రాథమిక హక్కులు అని చెప్పి రాజ్యాంగంలో కూడా రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు విద్య ఏమైంది, ఎవరైతే పాపం పేద వర్గాలు ఉన్నాయో, ఫీజులు కట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాదాపుగా ఈ విద్య అనేటువంటిది దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు వైద్య విద్య కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, వైద్యం కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిందనేటువంటి ఆలోచన చేయకుండా ఎవరు మాట్లాడినా ఈరోజు పాపం చాలా మంది ఫోన్లు చేశారు. గవర్నమెంట్ టీచర్స్గా ఉండేటువంటి వాళ్ళు, గవర్నమెంట్ డాక్టర్స్గా ఉండేటువంటి వాళ్ళు, పాపం మా మస్తాన్ చెప్పాడు, ఏటికి భయపడం, కేసులకు రెడీగా ఉన్నామని చెప్పాడు. పాపం వాళ్ళు ఆ పరిస్థితుల్లో లేరు, కేసులకు సిద్ధపడతానే కానీ ఉద్యోగ ధర్మం గడవాలి. కాకపోతే రేపటి నుంచే సార్
కక్ష సాధించడం మొదలు పెడతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మేము లేము అనేటువంటి వాళ్ళ మీద తెలియకుండా ఒత్తిడి తీసుకురావడం, అంటే వాళ్ళ భావ స్వేచ్ఛకు కూడా విఘాతం కలిగించేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపడుతుందనేటువంటి ఒక భయోత్పత్తాన్ని సృష్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద అనేక రకాలైనటువంటి ఉన్నాయి. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలే ప్రైవేటైజేషన్ చేద్దామనేటువంటి ఆలోచన చేస్తే ప్రజల తిరుగుబాటు వల్ల వాటిని ఉపసంహరించుకున్నాయి. అటువంటిది ఈ రాష్ట్రంలో ఎందుకో ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుంది. దాని మీద అన్ని పక్షాలు ఇప్పుడు దాదాపుగా 2019 చూస్తే దాదాపుగా 2360 సీట్లు ఉన్నాయి. 2025-26 కల్లా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం 4910 సీట్లు తీసుకొస్తే అంటే దాదాపుగా రెట్టింపు 2550 సీట్లు అదనంగా వస్తాయి. వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యను అందించడమే కాకుండా ప్రతి జిల్లాకి సంబంధించి ఒక కార్పొరేట్ హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు వాటికి అన్నిటికీ కూడా పిలువ కాలిస్తూ, ఎందుకంటే ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు విద్యా వైద్యానికి ప్రధానమైనటువంటిది ఏ రోజు మనం అనుకోలేదు. ఏదన్నా స్కూల్ దగ్గరికి వెళ్తే నాడు నేడు ముందు స్కూల్ ముందు నిలబెడితే అంతకుముందు గతంలో పాపం పిల్లలు ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు, నేల మీద కూర్చునేటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు. జిల్లా పరిషత్ స్కూళ్ళకి నేను చైర్మన్ గా ఉన్నప్పుడు వెళ్ళి అయ్యా మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ₹1 డబ్బు లేదని చెప్తే మహానేత రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జిల్లాలో ఇసుక మీద వచ్చినటువంటి డబ్బులు మేము వాడుకుంటాము అంటే పాపం దాన్ని వాడుకోవడానికి పరిమితి ఇస్తే కనీసం ఆడపిల్లలు చదివేటువంటి స్కూళ్ళలో వాళ్ళు కింద కూర్చోకుండా వాళ్ళ వరకు బల్లలు ఏర్పాటు చేసాం ఆ రోజు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్కూళ్ళకు వెళ్తే ఇవి మన స్కూళ్ళేనా, మన రాష్ట్రంలో ఉండేటువంటి స్కూళ్ళేనా అన్నట్టుగా అంత ప్రాధాన్యత ఇచ్చాడు. సరే, వైద్య రంగానికి సంబంధించి బహుశా చాలా మందికి తక్కువ తెలిసి ఉండవచ్చు. వైద్య రంగానికి ప్రతి క్యాబినెట్ మీటింగ్లో వైద్య విధానాన్ని గురించి మాట్లాడేవాళ్ళు. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమందిని మీరు ఫిలప్ చేశారు, డాక్టర్లు ఏ విధంగా ఫిలప్ చేశారు, రిటైర్డ్ అయినా నేను చేస్తాను అంటే ఏజెన్సీ ఏరియాలో కూడా మేము ఇదిగో ఇంతకు ఇచ్చాము కాబట్టి మీరు రమ్మని చెప్పేవ్వలేదు వైద్యులకు జీతం, మీరు ఎంత కావాలని అడగండి అన్నాడు. వాళ్ళు అడిగినంత ఇచ్చాడు, ఇచ్చి అక్కడ పొజిషన్ చేశాడు. స్పేర్ డాక్టర్స్ని పెట్టారు, ఎక్కడైతే మెడికల్ స్టాఫ్ ఇబ్బందిగా ఉన్నటువంటి వాటిని ఫిలప్ చేశాడు. ఈరోజు ఒక్కొక్కటి రిటైర్డ్ అయిపోతే మరలా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఆ విధానం మీద ఆలోచన చేసి దృష్టి పెట్టాడు కాబట్టి ఈరోజు అంత పెద్ద ఎత్తున 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకురాగలిగాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం మిత్రులు చెప్పినట్టుగా 835 ఎకరాలు స్థలాన్ని సమీకరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ₹100 లీజుకి ఇచ్చేస్తానని చెప్పాడు. కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని, కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని ₹100 లీజుకి ఇచ్చినందువల్ల నీకు వచ్చినటువంటి ఆదాయం ఏంది? ప్రజలు ఒక పక్క వద్దు మొర్రు అంటుంటే ఆయన అడ్డు మీద పక్కన పెట్టి నేను 835 ఎకరాలు వీటికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ₹100 లీజుకి ఇచ్చేస్తాను, 66 సంవత్సరాలకి ఇస్తాను. ఈరోజు గొడవ చేస్తే సరే పోని బేరం ఆడారు కాబట్టి 33 సంవత్సరాలు తగ్గిద్దామని బేరసారాలు ఆడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు తప్ప నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసేటువంటి పరిస్థితుల్లో లేడు. ఈ 33 సంవత్సరాలు ఏమవుతుంది? రేపు ఎవడో ఒకడు కోర్టుకు వెళ్తాడు, ఆ కోర్టులో వాళ్ళు కంటిన్యూ అవుతారు, మేము ఇంత ఖర్చు పెట్టామంటారు, దాని మీద స్టే వస్తుంది. ఇది మొత్తం మీద ఇంకా వాళ్ళ చేతుల్లో నుంచి ప్రభుత్వ ఆస్తిని వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత ఒకసారి ఎక్కడన్నా మరలా ఒక షాపు ఇస్తే మనం వెనక్కి తీసుకోలేం. అటువంటిది 33 సంవత్సరాలు లీజుకు వాళ్ళకి అప్పనంగా అప్పజెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ రకరకాలైనటువంటి కండిషన్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి అగ్రిమెంట్స్ ఉంటాయి, వాటి మీద కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, ₹1 డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ చేతిలో ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇంకా అంటే ప్రజల సొమ్ము కొంతమంది మీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే అది ప్రజలు ఆడుకున్నటువంటి ఆశిస్తున్నటువంటి లక్ష్యానికి గండిపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి దాంట్లో అందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరు సహాయ సహకారాలు తీసుకుని దీని మీద కొంతమందికి అవగాహన ఉంది, కొంతమందికి అవగాహన లేదు. కాబట్టి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలను ఆహ్వానించి మీ ఆలోచన ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్దామని చెప్పి అన్నాం. తప్పనిసరిగా దీంతో ఆగిపోకుండా, ఎందుకంటే పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి రమణయ్య గారు ఉన్నారు, నాగేంద్ర సాయి గారు ఉన్నారు, విద్యార్థికి సంబంధించినటువంటి పీడిఎస్, ఎస్ఓఎస్ఎఫ్ఐ అన్ని సంబంధించినటువంటి వాళ్ళ పౌర హక్కులకు సంబంధించి పేరెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. అన్ని సంఘాలను ఒక దగ్గరికి చేర్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఇది ప్రాథమికంగా మనం ఒక సన్నాహక సమావేశంలాగా ఏర్పాటు చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో తరచుగా అందరు సూచనలు సలహాలు తీసుకుని ఏదో రాజకీయ పక్షం అనేటువంటిది కాకుండా అందరం కలిసి రాజకీయ పక్షం, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి లబ్ధి అనే దానికన్నా ఈ సమాజానికి, ప్రజలకి మనం చేయాల్సినటువంటి తరుణం ఇది అనేటువంటి ఒక మంచి నిర్ణయంతో, మంచి ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే.
ఏదో ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, ఆ రోజు పోలీసు వాళ్ళు రావడం, మీరు పోవడానికి లేదు. మొన్న ఎప్పుడో ఒక ఆర్డర్ ఇచ్చారు, నవ్వు వచ్చింది నాకు. అన్నదాత పోరుకు వెళ్తుంటే 5 మంది పోవాలా, 10 మంది ర్యాలీగా పోవాలా, ఆ 10 మంది కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. 10 మంది ఒక పక్కనే పోవాలా రోడ్డుకి, రెండో పక్కకు నడవకూడదు. 10 మందే వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో 10 మందికే. కాబట్టి ఇటువంటి అనేక రకాలైనటువంటివి పెట్టడం, దాన్ని నీరు గార్చడం, రాత్రికై బాతుగా అన్నట్టుగా ఆ రోజు ఏదో ఊరేగింపుగా పోవడం, కలెక్టర్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేయడం, అయిపోయిందని చెప్పి వచ్చేయడం, ఆ పోరాటం సక్సెస్ అయిందా లేదా అని చెప్పి మాట్లాడుకోవడం. అంతిమంగా చూస్తే ఈ రోజు ఏ జిల్లాలో జనం బాగా వచ్చారు, ఏ జిల్లాలో జనం ఉత్సాహంగా చూపించారు, ఏ జిల్లాలో పోలీసు ఓవర్ యాక్షన్ చేసింది అనేటువంటి దానికి పరిమితం అవుతున్నాయి తప్ప ఇది అంతిమంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడంలో అవి ఏమాత్రం ముందడుగు వేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి అందరితో మాట్లాడి, అందరూ సహాయ సహకారాలు తీసుకుని, అందరూ సూచనలు సలహాలు తీసుకుని ఈ ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటికే చాలా మంది దీనికి సంబంధించి పాంప్లెట్లు తయారు చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ మిత్రులతో మాట్లాడినప్పుడు, కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడినప్పుడు అందరినీ కూడా ఆహ్వానించాం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో కలిసి వచ్చేటువంటి అందరూ కూడా అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ పందా ఎన్నుకున్నారనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎవరైతే మా బిడ్డలు వైద్య విద్యార్థులు కావాలి, వైద్యులు కావాలి అనుకున్నారో వాళ్ళకి వైద్య విద్య దూరం అయ్యేటువంటి నేపథ్యంలో అందరం సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతూ, పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే పందాలు అందరం కలిసి పయనించి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది ఫుల్ స్టాప్ పడేదాకా అందరం పోరాటం చేద్దామని చెప్పి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, మేము కూడా మీతో కలిసి ఎక్కడికైనా సరే ఈ కార్యక్రమానికి సంబంధించి మనం అనుకున్నటువంటి లక్ష్యం మెడికల్ ప్రైవేటీ కళాశాలకు సంబంధించి నిరసనగా ప్రైవేటీ కళాశాలకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం రద్దయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.